వనపర్తి జిల్లా కలెక్టరేట్లోని జిల్లా వ్యవసాయ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ దాడులు నిర్వహించారు. 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు గౌడ్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. యూరియా సరఫరా నిమిత్తం ఒక ఫర్టిలైజర్ దుకాణం వ్యాపారి దగ్గర నుంచి 20,000 రూపాయలు డిమాండ్ చేయగా 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నా పేరు సిహెచ్ బాలకృష్ణ, డిఎస్పీ ఏసీబీ మహబూబ్ నగర్ అండి. మాకు వచ్చిన ఫిర్యాదు పైన ఈరోజు ఒక కేసు రిజిస్టర్ చేసి డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ వనపర్తి శ్రీ ఆంజనేయులు గౌడ్ గారు ఒక ఆగ్రో రైతు సేవా కేంద్రం నడిపే వ్యక్తికి ఇంటరప్షన్ లేకుండా రబీ సీజన్కు యూరియా సప్లై చేయడానికి 20,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇంతకుముందు 20,000లో 3,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. ఈరోజు పార్ట్ పేమెంట్ 10,000 తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. కాబట్టి ఇట్టి ఆఫీసర్ని డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీ ఆంజనేయులు గౌడ్ గారిని రేపు ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ప్రభుత్వ అధికారులు పనిచేయడానికి ప్రజల నుంచి డబ్బును లంచంగా డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు మరియు వాట్సాప్ నంబరుకు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ఫేస్బుక్, ట్విట్టర్, ఇప్పుడు కొత్తగా QR కోడ్ స్కానర్ కూడా వచ్చింది. దాని ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. అట్టి ఫిర్యాదుదారుల యొక్క వివరాలు గోప్యంగా ఉంచి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది.